ఇంత మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు చూసారా? ఇక్కడ 5:30 అవుతుంది టైం ఇప్పుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టైం చూసారా 4:10 అవుతుంది. యాక్చువల్గా ఇవాళ ఇంకా 10 minutes లేటే అయింది. నేను ఎవ్రీడే 3:55కి లేస్తాను. సో ఇంకా లేట్ అయిపోయింది. తొందరగా చేసేస్తున్నాను అనమాట. మా వాడికి బాక్స్లో అన్నం కట్టను. అన్నం ఎందుకంటే సరిగా తినడనమాట. సో బ్రేక్ఫాస్టే కడతాను. దానికి పల్లి చట్నీ చేస్తున్నాను. పల్లీలు నిన్న నైటే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మిర్చి అవన్నీ ఫ్రై చేసేసుకొని పల్లి చట్నీ చేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను స్పెగెటీ చేస్తున్నాను. స్పెగెటీ అని చెప్పాడనమాట. నైట్ ముందు రోజే చెప్పి పెడతాడు ఏదైనా కావాలి అని అంటే. పుదీనా కొత్తిమీర సరిగా దొరకదనమాట. కావాలంటే మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా సో అందుకే ఇండియా స్టోర్ నుంచి డ్రై మింట్ తీసుకున్నాం అనమాట. డ్రై మింట్ లీవ్స్ అదే యూజ్ చేస్తాను చట్నీలోకి. ఏదైనా తింటే బాగానే ఉంటుంది, చేయాలనిపిస్తుంది. కానీ ఇంత మార్నింగ్ లేసి అంత కష్టపడి అన్ని కడతానా, ఎట్లా పెట్టిన బాక్సులు అట్లానే రిటర్న్ వచ్చేవి స్టార్టింగ్లో అయితే. ఇప్పుడు కాస్త పర్లేదు, కనీసం 2 ముద్దలన్నా తింటున్నాడు అందులో నుంచి. అందుకే ఖచ్చితంగా అడిగే కడతాను, కనీసం కొంచెమైనా తింటాడేమో అని. ఏం కావాలి నెక్స్ట్ డే అని ముందు రోజే అడుగుతాను. ఇన్ని చేసి కట్టాక ఆ బాక్స్ రిటర్న్ వచ్చి నా చేతులతో నేనే పడేస్తుంటే అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. ఈ లైటర్ ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇది బటన్, ఆన్ ఆఫ్ బటన్, అండ్ దాన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్తోనే ఆన్ అవుతుంది. ఫైర్ వస్తుంది పైన చూసారా. వెరైటీ లైటర్స్ చాలా ఉన్నాయన్నమాట ఆన్లైన్లో. కిచెన్లోకి అయితే నేను ఇది స్పెగెటీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా స్పెగెటీ అయ్యాక దోశలు వేస్తాను. అన్నం అయితే అస్సలు తినడు. అన్నం పెడితే మాత్రం ఎట్లా పెట్టిన అన్నం అట్లనే రిటర్న్ వచ్చేస్తుంది. అందుకే ఇంకా అన్నం పెట్టడం మానేశాను. ఇలాగే దోశ, ఇడ్లీ, పూరి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లే కడతానమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఫ్రూట్స్, ఎగ్స్, ఆమ్లెట్ అట్లా కడతాను. కొంచెం పర్లేదు, సగమైనా తింటాడు, అదే ఆశ. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కట్టాను చూసారా. ఇంకా నెక్స్ట్ బాక్స్ కట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి కట్టేసి దోశ వేసిస్తే నెక్స్ట్ బాక్స్ రెడీ అయిపోతుంది. బాక్స్ రెడీ అయిపోయాక నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను 5 టార్గెట్ పెట్టుకుంటాను. 5లోపు అయిపోవాలి ఈ బాక్స్ కట్టడం అని. 5 అయిందంటే 5 o'clock లేపుతాను అనమాట. 5కి లేపితే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేటప్పటికి ఇంకా 5:30 అవుతుంది. సో అందుకే టైం చూస్తూ చేస్తూనే ఉన్నాను. 5 అయిపోయింది. 5 to 5 అయింది. ఇంకా వెళ్ళి లేపుతున్నాను అనమాట. లేపగానే లేస్తాడు మోస్ట్లీ. ఎప్పుడన్నా నైట్ నిద్ర సరిపోకపోతే మాత్రం లేవడు. కాస్త ఇరిటేట్ అవుతాడనమాట లేపుతుంటే. బట్ ఎప్పుడు డైలీ లేపగానే లేస్తాడు. లేసాక కాసేపు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాడనమాట. బట్ తర్వాత స్నానం చేయించాక సెట్ అవుతుంది. స్నానం అంత పొద్దున అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ స్నానం చేస్తేనే ఇంకా ఫ్రెష్ ఉంటారు, లేదంటే స్కూల్లో మొత్తం నిద్రమత్తులోనే ఉంటారు అనిపించి నేను ఇంకా కంపల్సరీ డైలీ బాత్ చేయించే పంపిస్తాను. ఇంకా స్నానం పోసేస్తాను. స్నానం పోయగానే చలి అంటాడు. అందుకని డైలీ డ్రయర్ పెడతానమాట. కంపల్సరీ డ్రయర్ పెడితే కాస్త వెచ్చగా ఉంటుందేమోనని. బట్ మార్నింగ్ టైమ్స్ కొంచెం చల్లగానే ఉంటుంది. ఇంకా అంత పొద్దున స్నానం కదా, కంపల్సరీ ఇది పెడతానమాట. టవల్ మాత్రం అస్సలు తీయడు. మేము రోజు ఇక్కడ రెడీ అవుతుంటే ముందటి ఫ్లాట్లో ఒక పిల్లోడు ఉంటాడనమాట. సేమ్ అదే టైంకి నేను ఇక్కడ బట్టలు వేస్తూ ఉంటాను. ఆ పిల్లోడు వెళ్ళిపోతుంటాడు స్కూల్కి. డైలీ ఇదే రొటీన్. కంపల్సరీ అదే టైం అవుతుంది వాళ్ళు వెళ్ళేటప్పటికి. ఇంకా మావాడి కన్నా ముందే వెళ్తారు. 5:15 అరౌండ్ 5:15, 5:20 కల్లా వెళ్ళిపోతారనమాట ముందటింట్లో వాళ్ళు. వేరే చిన్న పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆ పిల్లలకి ఇంత మార్నింగ్ ఉండదన్నమాట. రిద్ధి ఇప్పుడు ఎల్కేజీ. రిద్ధికి అంత మార్నింగ్ లేదు. రిద్ధికి 9:30కి స్కూల్ స్టార్ట్. ఫస్ట్లో ఈ టైమింగ్స్ చూసి అయితే విచిత్రం అనిపించింది. ఇంత పొద్దున స్కూల్ ఏంటి, అది ఇంత చిన్న పిల్లలు అంత మార్నింగ్ వెళ్ళి ఏం చేస్తారు అని అనుకునేదాన్ని అనమాట. కానీ ఇంకా మా టర్న్ వచ్చేసరికి నేను లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే లంచ్ బ్యాగ్ నేను ప్రతి ఒక్కటి చూపించుకుంటూ కడతాను. ఇది బ్రేక్ఫాస్ట్కి, బాక్స్ ఏమో లంచ్కి అని అన్ని చూపిస్తూ ఎలా తినాలో కూడా చెప్తూ కడతాను అనమాట లోపల. అన్నట్టు మీకు విషయం తెలుసా, ఫిలిప్పీన్స్లో భూకంపాలు చాలా కామన్ అనమాట. వస్తూనే ఉంటాయి మధ్యలో. మేము వచ్చి 2 years అవుతుంది. ఆల్మోస్ట్ 2 yearsలో ఒక 4-5 times ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఎర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్సే ఉంటాయి అన్నమాట. అందుకని పెద్దగా తెలీదు. బట్ అందరు మాత్రం కిందికి వెళ్ళిపోతాము. కొంచెం ఎలా ఉంటుందంటే కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఫ్యాన్స్ అవి టీవీలు అన్నీ ఊగుతుంటాయి. అలాగా అనిపించినప్పుడు వెంటనే కిందికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఇంకా మా వాడికి ఒక ఎగ్ వేసి ఇచ్చేసి నేను షూ వేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా 5 more minutes to go. ఎంతైనా హడావిడే ఉంటుంది. ప్లస్ ఇవాళ ఇంకా కాస్త లేట్ అయింది. నేను 10 minutes లేట్ లేచాను ఇవాళ.
సో ఆమ్లెట్ ఇచ్చేసి నేను ఇంకా షూ వేసేస్తానమాట. మోస్ట్లీ డైలీ పొద్దున కొంచెమైనా పెట్టి పంపిస్తాను. బాక్స్ సగం రిటర్న్ తీసుకొచ్చేస్తాడు కదా, అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఫోర్స్ చేస్తానమాట, ఏదో ఒకటి కొంచెమైనా తినాలి కంపల్సరీ అని. సో అలా కింద మీద పడుతూ తింటాడనమాట. తిండి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆడుకోమంటే ఎంతసేపైనా ఆడుకుంటాడు, అసలు ఆకలి అనేది అవ్వదు. ఒక్కోసారి పొద్దున్నే రిద్ది కూడా లేస్తుంది అనమాట మా సౌండ్స్కి, లేచి వచ్చేస్తుంది బయటికి. ఇంకా తను పడుకోబెట్టాలంటే మళ్ళీ టైం చాలా పడుతుంది. ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. టైం అంటే టైం చూసేసి ఇంకా వచ్చినా రాకున్నా వెళ్ళిపోతారనమాట. కొంత టైం వరకు చూసేసి వాళ్ళు వస్తారేమో అని ఎక్కువసేపు అయితే ఆగరు. ఇంకా చాలా డౌట్స్ ఉంటుంటాయి కదా మీకు, ఎందుకు ఇంత పొద్దున్నే వెళ్తున్నారు, 5:30కి స్కూల్ ఏంటి అని. యాక్చువల్గా 5:30కి బస్ వస్తుంది, స్కూల్ మాత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. 2 hours ముందు ఎందుకు వస్తుంది అని అనుకుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ అదే టైంకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా అదే టైం అనమాట. అందుకని 2 hours ముందు ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా 2 hours ముందు పిల్లల్ని తీసుకొని వెళ్తారు అని అంటే, ఇంకా మధ్యలో కొంచెం పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. బట్ ఎంతైనా మెయిన్ రీజన్ అంటే ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ వల్లే ఇంత పొద్దున వచ్చి తీసుకెళ్తారు. చూసారు కదా ఎంత చీకటి ఉందో, ఇంకా సన్ కూడా రాలేదు అప్పుడే. కరెక్ట్ 5:30 అనమాట. 5:30 ఎగ్జాక్ట్ 5:35 వరకు కింద ఉంటాం మేము. మళ్ళీ ఏ టైంకి వస్తారని కూడా అడిగారు కదా మీరు. రిటర్న్ వచ్చేటప్పటికి యాక్చువల్గా స్కూల్ 1:50కి అయిపోతుంది. 1:50కి అయిపోయినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సేమ్ 3:30 అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అదే రీజన్, ట్రాఫిక్. చాలా ట్రాఫిక్ అనమాట. కానీ ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ 1 hour ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, వేరే స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఇంటికి వచ్చేవరకు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతారు. ఇంటికి వచ్చేటప్పటికే 4:30 4:45 అయిపోతుంది. ఆల్మోస్ట్ 12 hours అనుకోండి. ఇంత చిన్న పిల్లలు 12 hours ఇంకా ఎలా ఉంటారు కదా, మరి టూ మచ్. ఇక్కడ ముందట కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఇండియన్సే. మా ఈ బిల్డింగ్లో ముగ్గురు ఉన్నారనమాట ఇండియన్స్ ఇదే బస్లో. ఇండియన్స్కి కూడా వీళ్ళ దాంట్లో సెపరేట్ క్లాస్ ఉంటుందన్నమాట. ఇండియన్స్ అని కాదు, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఫారినర్స్కి సెపరేట్ సెక్షన్ ఉంటుంది. సో అలా అనమాట. ఇంకా వెళ్ళిపోతారు. వచ్చేటప్పటికి అంత టైం అవుతుంది. ఇంకా నేను లంచ్ అంటే రాగానే అన్నం తినిపించేస్తాను. చాలా టైర్డ్ అయిపోతాడు కదా, ఇంకా తినిపించేసి ఈవినింగ్ హోంవర్క్స్ అయితే చాలా ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వరనమాట. కానీ ఎగ్జామ్స్ మాత్రం పెడుతూనే ఉంటారు. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా పాపం చూడండి ఎంత పొద్దున వెళ్తున్నాడో. వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాడు. రాగానే హోంవర్క్స్ అవి చేపించేసి నేను ఇంకా తొందరనే పడుకోబెట్టేస్తాను. 8 మ్యాక్సిమం 8 అనుకుంటాను, కానీ బస్సులో పడుకుంటాడేమో. ఇవి చూసారా చిన్న బస్సులు, ఇవి చిన్న వ్యాన్స్ అనమాట. అవి లోపలికి వెళ్ళిపోతాయి, మా బిల్డింగ్లోకి కూడా వస్తాయి అవి చిన్నవి. ఇది పెద్దది కాబట్టి రాదనమాట, ఈ బయటకు వచ్చి ఎక్కాలి మేము కూడా. అందుకే నేనైతే 10th క్లాస్లో కూడా ఇంత పొద్దున వెళ్ళలేదు. చెప్పాను కదా, మెయిన్ రీజన్ మాత్రం ట్రాఫికే. ఇంకా ట్రాఫిక్ వల్లే వీళ్ళు ఇంత త్వరగా వెళ్తారు. జస్ట్ మాకు మెయిన్ గేట్ దాటిన వెంటనే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చెక్ కూడా జరుగుతుంది. అసలు కదిలినట్టు కూడా అనిపించవు బస్సులు మాత్రం, అలాగే ఉంటాయి. అంత ట్రాఫిక్ అనమాట. ఇంకా హాయిగా వెళ్ళి పడుకోవచ్చు కదా అనుకుంటారా, కానీ అంత సీన్ లేదు. నెక్స్ట్ షిఫ్ట్ ఇంకా రిధిని పంపించాలి నేను. తనకి 9 o'clock స్కూల్ అనమాట. బట్ నేను 7:30 నుంచి రెడీ చేస్తాను. 7:30 మళ్ళీ తనకి తినిపించి పంపించడం. విరాజ్ అయితే బాగా వింటాడు, కానీ రిద్ధి మాత్రం అస్సలు వినదు, చాలా సతాయిస్తుంది. అదండి మార్నింగ్ 5:30 స్కూల్ రొటీన్. మీకు అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.